Hi, this is Reshma Rathore. You're watching me on onlyfilmy.com. I was born and brought up in Khammam district, Illandu. Illandu, my native place. నా చైల్డ్హుడ్ అంతా కూడా నేను ఖమ్మం డిస్ట్రిక్ట్లో పెరిగాను. అన్ని ఏరియాస్ ఆల్మోస్ట్ మణుగూరు, కొత్తగూడెం, ఇల్లందు అండ్ గోదావరికని ఇలా సింగరేణి కోల్ మైన్స్ ఏరియాస్ అన్నిట్లో అక్కడక్కడ 5 years అలా గడిచింది. అండ్ బేసికలీ నేను కొంచెం రిజర్వ్డ్, కొంతవరకు ఫ్రెండ్స్ అనమాట. ఒక 5-6 మెంబర్స్ ఉంటే వాళ్ళతోటే ఉండడం, వాళ్ళతోటే ఏదైనా ఉంటే షేర్ చేసుకోవడం, వాళ్ళతోటే హ్యాపీనెస్ అంతా కూడా ఎక్కువగా రిజర్వ్డ్ అనమాట. అందరితో కాకుండా కొంతమంది ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సో అది అలా కట్ అయిపోయి చివరికి కొంతమంది ఫ్రెండ్స్ తోటి రిలేషన్ ఉందన్నమాట. నా కాలేజ్ డేస్ చెప్పాను కదండి, 10th వరకు అయితే బాగా చదివాను. కాలేజ్ డేస్ అంటే పేరుకి ఎగ్జామ్స్ అప్పుడు వెళ్ళి రాసి వచ్చేదాన్ని, కాలేజ్కి ఎప్పుడు వెళ్ళింది లేదు. ఫీల్డ్కి వచ్చిన తర్వాత కాలేజ్ లైఫ్ చాలా మిస్ అయ్యాను అండ్ చాలా స్ట్రగుల్ అయ్యాను చెప్పాలంటే. ఈ ఫీల్డ్ అండ్ నా స్టడీస్ రెండు బ్యాలెన్స్ చేసుకోవడం చాలా కష్టం అనిపించింది నాకు. అండ్ ఇంటర్మీడియట్, డిగ్రీ ఇవి రెండు కూడా కొంచెం కష్టంగానే కంప్లీట్ చేశాను. మా పేరెంట్స్ గురించి, మా ఫాదర్ చెప్పాను కదా సింగరేణి ఎగ్జిక్యూటివ్గా చేశారు అండ్ మా మదర్ అడ్వకేట్గా చేసేవారు. సో అలా జాబ్ పరంగా వృత్తిరీత్యా డాడీకి ట్రాన్స్ఫర్స్ ఎక్కువగా అవుతూ ఉండేవి. అండ్ దాని తర్వాత నా స్కూలింగ్ అయిన తర్వాత నేను ఇండస్ట్రీకి వచ్చేసాను, మోడలింగ్ అని చెప్పేసి. అండ్ స్మాల్ స్క్రీన్ టీవీ సీరియల్ మొగల్ రేకుల్లో యాక్టింగ్ చేశాను. ఆ తర్వాత నా యాక్టింగ్ స్కిల్స్ చూసి బెల్లంకొండ సురేష్ గారు బాడీగార్డ్ మూవీలో వెంకటేష్ సార్ తోటి యాక్ట్ చేసే ఛాన్స్ ఇచ్చారు. అక్కడెక్కడ కొన్ని సీన్స్లో కనిపిస్తాను. అండ్ ఆ తర్వాత త్రూ ది ప్రాజెక్ట్ మేనేజర్ ఐ గాట్ అన్ ఆపర్చునిటీ టు యాక్ట్ ఇన్ ఈ రోజుల్లో. అలా నాకు ఈ రోజుల్లో ఛాన్స్ వచ్చింది. అదొక మంచి ఎంట్రీ, హీరోయిన్గా ఎంట్రీ వచ్చింది. బట్ నేను స్కూలింగ్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ చదువుతున్న రోజుల్లోనే మూవీ ఆఫర్స్ రావడం స్టార్ట్ అయ్యాయి. బట్ మా పేరెంట్స్ కొంచెం స్ట్రిక్ట్, స్టడీస్ ఉండాలి అమ్మాయిలకి, స్టడీస్ లేకపోతే ప్రాబ్లమ్స్ వస్తాయి, కనీసం డిగ్రీ అన్న కంప్లీట్ అవ్వాలి, నేను సినిమాలకు పంపించను. సినిమాలంటే ఇంట్రెస్టే, ఇలాంటి కల్చరల్ యాక్టివిటీస్ ఇవన్నీ అదర్ దాన్ స్టడీస్ ఇలా ఎంకరేజ్మెంట్ చేస్తూ ఉండేవాళ్ళు. బట్ సినిమాలు అనేటప్పటికీ సినిమాల్లోకి వెళ్తే చదువు పాడైపోతుంది అనే ఉద్దేశంతో డిగ్రీ కంప్లీట్ అవ్వాలి అనే ఇది మీద ఉన్నారు. సో నాకు ఇప్పటికీ అనిపిస్తుంది, మా డాడీ మా మమ్మీ అంత స్ట్రిక్ట్గా ఉండేవాళ్ళు, కనీసం డిగ్రీ కంప్లీట్ అవ్వంది సినిమాల్లోకి పంపించనని చెప్పారు. బట్ మారుతి సార్ ఈ రోజుల్లోకి ఏం చెప్పి కన్విన్స్ చేశారో కానీ ఈ రోజుల్లో ప్రాజెక్ట్ గురించి ఓకే సినిమా చెయ్యి అని చెప్పి యాక్సెప్ట్ ఇద్దరు యాక్సెప్ట్ చేయడం ఒక పెద్ద వండర్ లాగా అనిపిస్తుంది నాకు అప్పుడప్పుడు ఆలోచిస్తే. బికాజ్ అప్పటికి ఇంకా నా డిగ్రీ ఫినిష్ అవ్వలేదు. నేను లా డిగ్రీ చేస్తూనే ఈ రోజుల్లో యాక్ట్ చేశాను. ఆ తర్వాత జై శ్రీరామ్, లవ్ సైకిల్ అండ్ ఇప్పుడు నా డిగ్రీ కంప్లీట్ అయింది. అండ్ ప్రతిఘటన ఇప్పుడు చేశాను, 4th ఫిలిం. వరుసగా 4 ఫిలిమ్స్ మన తెలుగు ఇండస్ట్రీలో చేస్తానని నేను కల్లో కూడా ఊహించలేదు. బికాజ్ అందరు చెప్తా ఉంటారు ఇక్కడ ఒక సినిమా చేసేసి బయటికి వెళ్ళిపోతూ ఉంటారు, మళ్ళీ అక్కడ పేరు తెచ్చుకొని ఇక్కడికి వస్తూ ఉంటారు అని అంటూ ఉంటారు. కానీ నా విషయంలో అదేంటో లక్కీగా ఫీల్ అవుతున్నాను. ఫస్ట్ ఫిలిమే 175 days ఆడడం అండ్ దాని తర్వాత వరుసగా 4 సినిమాలు తెలుగు ఇండస్ట్రీలో నేను నిలదొక్కుకోవడం నిజంగా నా అదృష్టం. అండ్ ఇదంతా మీ బ్లెస్సింగ్స్ వల్లే అని అనుకుంటున్నాను. ఫస్ట్ ఫిలిం వర్కింగ్ విత్ మారుతి సార్, ఇట్ వాజ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. బికాస్ ఈ రోజుల్లో అప్పుడు నాకు ఇంకా యాక్టింగ్ పెద్దగా అంత అవగాహన కూడా లేదు. ఆయన చక్కగా చెప్పి సినిమా ప్రతి డైలాగ్ మీనింగ్ ఎక్స్ప్లెయిన్ చేసి యాక్ట్ చేసేవారు. ఒక్కోసారి యాక్టింగ్ చేయడం రాకపోతే ఆయన చేసి చూపించేవారు. అండ్ ఆ విషయంలో నేను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. నా ఫస్ట్ డైరెక్టరే అంత మంచి డైరెక్టర్తో వర్క్ చేశాను. అండ్ సినిమా అంతా కూడా మన అందరికీ తెలిసిందే, ఒక లో బడ్జెట్ ఫిలిం ఈ రోజుల్లో అనేది. టెక్నికల్గా ఎలా ఉండేది అంటే ఒక 25 members ఉండేది మా టీం అంతా కూడా. మా టీంతో మేము అలా వెళ్ళి వర్క్ చేసి ఏదో ఒక పిక్నిక్ వెళ్ళి వచ్చినట్టు అనిపించేది సినిమా అంతా కూడా. తర్వాత నాకు మెల్లమెల్లగా జై శ్రీరామ్, లవ్ సైకిల్, ప్రతిఘటనకు వచ్చేటప్పటికి
ఈ టెక్నికల్ ఇది నాకు తెలిసింది. టెక్నికల్గా సినిమా అంటే ఎలా ఉంటుంది, సినిమా వర్క్ ఎలా ఉంటుంది, సినిమా అంటే మనం వెళ్ళి ఏది కెమెరా ముందు యాక్ట్ చేసేది కాదు, ఇంకా ఇంకా చాలా ఉంటాయి సినిమాలో, ఇంకా రకరకాల సీన్స్ ఉంటాయి. సో రకరకాలుగా యాక్ట్ చేయాలి, అన్ని ఎమోషన్స్ మీద గ్రిప్ ఉండాలి ఒక యాక్ట్రెస్ అన్నాక. ఇలాంటివన్నీ నాకు అర్థమయ్యాయి వన్ బై వన్, మూవీ టు మూవీ. అండ్ జై శ్రీరామ్ చెప్పాలంటే సెకండ్ ఫిలిం జై శ్రీరామ్, ఇట్ ఈజ్ అన్ యాక్షన్ ఫిలిం అనమాట. అదొక యాక్షన్ ఫిలిం కాబట్టి అందులో అదొక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఏంటంటే ఫైట్ సీన్స్ కానివ్వండి, కమర్షియల్గా కూడా ఒక టీం ఎలా ఉంటుంది, మూవీ టీం అనేది, అండ్ ఒక ప్రొడక్షన్ ఉంటుంది దానికి, ఒక ఇలా అన్ని విధాలుగా ఒక న్యూ ఎక్స్పీరియన్స్ అని చెప్పుకోవచ్చు. లవ్ సైకిల్ ఈ రోజుల్లో చూసిన తర్వాత ప్రొడ్యూసర్ డిఎస్ రావు గారు ఇచ్చిన ఆఫర్, డైరెక్టర్ సపన్ కుమార్ గారు, వాళ్ళిద్దరూ చూసి బాగుంది, ఈ పేరుతోటి మళ్ళీ చేద్దాము, మంచి సక్సెస్ వస్తుందనే ఉద్దేశంతో లవ్ సైకిల్ చేయించుకున్నారు. బట్ అన్ఫార్చునేట్లీ ఆ సినిమా ప్రమోషన్ ఇది పర్పస్ కొంచెం ఇంకా బాగా పబ్లిసిటీ చేస్తుంటే ఇంకా బాగా వచ్చి ఉండేది, సినిమా బాగా థియేటర్స్లో ఆడి ఉండేది. బట్ స్టోరీ పరంగా ఒక సినిమాలో అంతా కూడా ఒక కొత్త క్యారెక్టర్స్ మీరు చూస్తే ఒక కొత్త స్టైల్ ఉంటుంది, ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది ఈ రోజుల్లో లాగా. సో సినిమా అన్నాక యాక్టర్స్ అనే కాదు, ప్రొడ్యూసర్ సైడ్ నుంచి కూడా ప్రమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో అలా ఇండస్ట్రీలో సక్సెస్ చూశాను, ఫెయిల్యూర్ కూడా చూశాను. సో అన్నీ ఒక ఎక్స్పీరియన్స్గా తీసుకుంటున్నాను. ప్రతి ఘటనలో ఒక నిర్భయ కైండ్ ఆఫ్ రోల్ చేస్తున్నాను. ఇది ఒక కాలేజ్ స్టూడెంట్ స్టోరీ. ఇది రియల్గా ఒరిస్సాలో జరిగిన ఇన్సిడెంట్ని భరద్వాజ సార్ ఇన్స్పిరేషన్గా తీసుకొని దీనికి కొంచెం పొలిటికల్ సెటైరిక్గా, అంటే ఒక ఎంటర్టైన్మెంట్ వేలో దీన్ని డైరెక్ట్ చేసి చాలా అద్భుతంగా తెరకెక్కించారు భరద్వాజ సార్. ఈ సినిమా నిజంగా చెప్పాలంటే సీరియస్ టాపిక్స్ని సినిమాలో చేస్తే ఇప్పుడు ఎవరు చూడరండి. అందులో చాలా వరకు ఎంటర్టైన్మెంటే ఎక్స్పెక్ట్ చేస్తారు ఆడియన్స్. సో అలా చూసుకుంటే అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఇది అలరించే సినిమా. అండ్ నేను ఈ సినిమాలో యాక్ట్ చేయడానికి కారణం, ఇలాంటి క్యారెక్టర్స్కి సపోర్ట్ చేయాలి, ఇలాంటి సినిమాలకి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో, అండ్ అమ్మాయిల మీద జరుగుతున్న అత్యాచారాలను ఖండించే ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉన్న అమ్మాయిగా నేను ఈ క్యారెక్టర్ ఒప్పుకొని చేశాను. అండ్ ఇదే కాదండి, ఇంకా ఆడవాళ్ళ మీద జరుగుతున్న హింస, వీటన్నిటిని మనం అంతం చేయాలి. ఇలాంటి బ్యాడ్ కల్చర్ ఏదైతే ఉందో దాన్ని మనం స్మాష్ చేయాలి. ఇది మన సంస్కృతి కాదు, మన సంస్కృతి, స్త్రీని గౌరవించే సంస్కృతి మన భారతదేశం. సో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా మన వంతు మనం అవేర్నెస్ తీసుకురావడానికి సపోర్ట్ చేయాలి అనే ఉద్దేశంతో నేను చేసిన సినిమా ప్రతిఘటన. ఐ హ్యాడ్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ భరద్వాజ సార్. ఆయనతో సినిమా ఎప్పుడైతే స్టార్ట్ అయిందో షూటింగ్, అప్పటి నుంచి కూడా మెంటల్లీ నేను కూడా ఆలోచిస్తున్నాను, నిజమే కదా మన సొసైటీలో ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మనందరం ఫోకస్ చేయాలి, ఒక మంచి మార్పు తీసుకురావాలి. ఎప్పుడు లవ్ స్టోరీస్, బబ్లీ రోల్స్ చేసే నేను సడన్గా ఈ క్యారెక్టర్ ఎప్పుడైతే ఈ ప్రతిఘటన షూటింగ్ స్టార్ట్ అయిందో అప్పటి నుంచి కూడా, ఆయనతో జర్నీ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా నేను ఆలోచించడం మొదలుపెట్టాను. అండ్ దాని గురించి అలాంటి న్యూస్ వస్తే ఇంకా తెలియని విషయాలు తెలుసుకుంటున్నాను. అండ్ జనరల్గా ఎమోషనల్ సీన్స్ అంటే కొంచెం గట్టిగా అరవాలి, గట్టిగా యాక్ట్ చేయాలి. ఇలాంటి ఎమోషనల్ అనే దాంట్లో కొంచెం వీక్ నేను, ఎందుకంటే పర్సనల్గా కూడా కొంచెం సెన్సిటివ్, ఎక్కువ ఎవరి మీద తిరగబడి అరవడం కానివ్వండి, లేకపోతే ఎవరి మీద కోపం వస్తే సపరేట్గా బాత్రూమ్కి వెళ్ళి ఏడవడమో, లేకపోతే వాళ్ళని తిట్టేసుకొని మళ్ళీ రిఫ్రెష్ అయిపోయి బ్యాక్ టు మై వర్క్ విత్ ఫ్రెష్ ఫేస్ అనమాట, అలా ఉంటాను. బట్ ప్రతిఘటన చేసినప్పటి నుంచి భరద్వాజ సార్ ఎలా అంటే షూటింగ్లో గట్టిగా అరువు, నీ కోపం వస్తే ఎలా తిరగబడు ఇలా చెప్పేవాళ్ళు. అప్పుడు నాకు బేసిక్గా ఎప్పుడు నేను అలా తిరగబడలేదు, కొంచెం కష్టం అనిపించింది. కానీ ఐ పర్ఫార్మ్డ్ లైక్ అంత ఎమోషనల్గా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ, అంత గట్టిగా అరుస్తూ యాక్ట్ చేయడం నాకు ఇది ఫస్ట్ టైం.
నా ప్రీవియస్ ఫిలిమ్స్లో ఇంత ఎమోషనల్గా నేను ఎప్పుడూ యాక్ట్ చేయలేదు. సో భరద్వాజ సార్ దగ్గర తిరగబడడం నేర్చుకున్నాను. ఈ సినిమాలో యాక్ట్ చేయడం ఒక వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్, భరద్వాజ సార్తో పనిచేయడం. అండ్ భరద్వాజ సార్ చెప్పారు కాబట్టి నేను ఈ అటెంప్ట్ చేశాను, ఈ క్యారెక్టర్లో నటించడానికి ఒప్పుకున్నాను. ఈ రోజుల్లో సినిమా నుంచి ప్రతిఘటన వరకు నా యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, అసలు హోల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది అంటే, ఫస్ట్ ఫిలిం అప్పుడు నాకు ఏం తెలీదు, యాక్టింగ్ మీద అవగాహన ఉంది, బట్ మూవీ ప్రాజెక్ట్ ఎలా చేస్తారు, ఒక టీం అంటే ఎలా ఉంటుంది అనే దాని మీద అంటే మా ఈ రోజుల్లో సినిమాలో 25 మెంబర్స్ అలా ఉండేవాళ్ళం. రోజు ఒక పిక్నిక్కి వచ్చి సరదాగా వర్క్ చేసుకొని వెళ్ళిపోయేవాళ్ళం, ఒక పిక్నిక్ లాగా జరిగేది. కానీ తర్వాత అబ్జర్వ్ చేస్తే సినిమా అంటే ఒక ప్రొడక్షన్ ఉంటుంది, ఒక ఇది ఉంటుంది, కెమెరాస్ కూడా పెద్ద పెద్ద కెమెరాస్ని చూస్తున్నాను ప్రతిఘటనలో గోపాల్ రెడ్డి సార్తో వర్క్ చేసేటప్పుడు కూడా. సో ఇలా టెక్నికల్ వర్క్ అనేది తెలిసింది నాకు. యాక్టింగ్ పరంగా కూడా ఈ రోజుల్లో ఒక బబ్లీ కైండ్ ఆఫ్ అలా న్యాచురల్గా వెళ్ళిపోతూ ఉంటుంది యాక్ట్ చేస్తూ నా క్యారెక్టర్. కానీ ప్రతిఘటన వరకు వచ్చేటప్పటికి అసలు యాక్టింగ్లో ఎమోషన్ ఉంటుంది. ఆ ఎమోషనల్ సీన్స్ చేసేటప్పుడు కూడా ఇంత ఎమోషనల్గా నేను ఎప్పుడు చేయలేదు. కొత్త లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ అనమాట. బట్ నాకు తెలిసి నా కెరియర్లో ప్రతిఘటన ఒక గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. చాలా నేర్చుకున్నాను యాక్టింగ్ పరంగా. అండ్ అవుట్లుక్లో కూడా చాలా డిఫరెన్స్ ఉంది. ప్రీవియస్ నేను చేసిన సినిమాల్లో ఎలా అంటే, జనరల్గా హీరోయిన్స్ అంటే కాస్త కూస్త మేకప్ వేస్తారు. రోజు పొద్దున్నే షూటింగ్ అంటే ఇంకా ముందు టేబుల్ మీద అన్నీ పడుంటాయి, మేకప్ కాంపాక్ట్స్ కానివ్వండి, లిప్స్టిక్స్, బ్లషర్స్ అని, ఇవన్నీ పెద్ద ఇదిలా ఉంటుంది. కానీ ప్రతిఘటన వచ్చేటప్పటికి చాలా న్యాచురల్గా ఉండేది. రోజు పొద్దున్నే నిద్ర లేచి ఫ్రెషప్ అయిపోయి షూటింగ్కి వెళ్ళిపోయి న్యాచురల్గా మేకప్ మ్యాన్ కూడా లైక్ ఒక కాజల్ పట్టుకొని వచ్చేవాడు. నా హాబీస్ యాక్టింగ్, నా ప్రొఫెషన్ కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ సినిమాలు బాగా చూస్తాను. ప్రతి ఒక్క క్యారెక్టర్ని అబ్జర్వ్ చేస్తాను సినిమాలో యాక్టింగ్ పరంగా. అండ్ అప్పుడప్పుడు చిన్నపిల్లలతో మాట్లాడడం, వాళ్ళతోటి సరదాగా టైం స్పెండ్ చేయడం బాగా అలవాటు. అండ్ ఇంట్లో ఏమైనా ఆడుకుంటూ ఉంటాను, అప్పుడప్పుడు మా తమ్ముడితో పోట్లాడుతూ ఉంటాను. ఇవన్నీ నా హాబీస్. ఫ్రీ టైంలో బేసిక్గా బయటికి అయితే ఎక్కువ వెళ్ళను, ఎప్పుడు ఇంట్లోనే ఉంటాను. ఇంట్లో సినిమాలు బాగా చూస్తాను. ఏదన్నా ఉంటే అంటే ఏదన్నా డిస్కస్ చేస్తాను, ఏదైనా ఇంపార్టెంట్ టాపిక్ గురించి డిస్కస్ చేస్తాను ఫ్యామిలీ మెంబర్స్ తోటి. అండ్ ఎక్కువగా సినిమాల మీదే కాన్సన్ట్రేట్ చేస్తానండి. ప్రతి ఒక్క సినిమా నా మైండ్లో రిజిస్టర్ అయిపోతూ ఉంటుంది. ఎందుకంటే యాక్టింగ్ పరంగా నాకు అది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా నేర్చుకోవాలి, ఇంకా డిఫరెంట్ రోల్స్ చేయాలి. సో ఎక్కువ సినిమాల మీద దృష్టి పెడతాను. ఫుడ్, నాకు ఇష్టమైన ఫుడ్ గోంగూర పచ్చడి, ముద్దపప్పు అంటే పిచ్చి ప్రాణం, నాకు బాగా ఇష్టం. ఇంట్లో అయితే అసలు ఆ కూర ఎప్పుడైనా చేస్తే ఇంకా వదలను, అంత బాగా ఇష్టం. బయట ఫుడ్ ఎక్కువగా ఇష్టపడనండి, ఎక్కువగా ఇంట్లో చేసిన ఫుడ్డే ఇష్టపడతాను. అండ్ రోటీ, పన్నీర్ బటర్ మసాలా, ఇంకా లైక్ ఎగ్ బిర్యానీ, ఇలా డిఫరెంట్ ఫుడ్స్, డిఫరెంట్ టేస్టీ ఐటమ్స్ బాగా ఇష్టపడతాను. అండ్ అప్పుడప్పుడు నేనే చిన్న ఐటమ్స్ ఏమైనా ఉంటే చేసుకొని తింటూ ఉంటాను. అండ్ కేక్, ఐస్ క్రీమ్స్ ఇవంటే బాగా ఇష్టం, ప్రాణం అనమాట. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇవన్నీ బాగా తినాలి, మన బదులు ఇంకొకళ్ళు లావ్ అవ్వాలి, అప్పుడు చాలా బాగుంటుంది, అలా అనిపిస్తూ ఉంటుంది. కేక్ నేను ఇంట్లో కూడా ఓవెన్లో తయారు చేసుకుంటూ ఉంటాను అప్పుడప్పుడు. సో అది నా ఫేవరెట్ అనమాట. ఫిట్నెస్ అంటే పొద్దున్న లేచి యోగా చేస్తానండి. అండ్ డాన్స్ చేస్తాను అప్పుడప్పుడు, మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. ఎప్పుడు హ్యాపీగా అందరితో సరదాగా మాట్లాడుతూ ఉంటాను. ఎప్పుడైతే మనం హ్యాపీగా ఉంటామో అప్పుడు ఆటోమేటిక్గా మన ఫేస్లో గ్లో వస్తుంది, మంచి హెల్తీగా ఉంటాము. సో ఇది నేను పాటిస్తాను.